వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 7కి స్వాగతం. రమేష్ కుటుంబం తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేరింది. వెన్నెల తమ్ముడితో సహా బస్ స్టాపులో బస్సు కోసం చూస్తూ కూర్చున్నారు. బస్సు రానే వచ్చింది. అందరూ బస్సు ఎక్కారు. ఆనందయ్య, అనసూయమ్మ దంపతులు బస్సు ఎక్కిన తమ బంధువులకు, తమ పిల్లలకు టాటా చెప్పారు. అంతలోనే డ్రైవరు బస్సును ముందుకు తీసుకెళ్ళాడు. అప్పుడు సాయంత్రం సమయం 5 అవుతుంది. రమేష్ కుటుంబం, వెన్నెల చిట్టి తమ్ముడు అందరూ బస్సు దిగారు. ఎందుకంటే రమేష్ వాళ్ళ ఊరు వచ్చింది. చిన్నాన్న, ఇదేనా మీ ఊరు అన్నాడు వెన్నెల తమ్ముడు. చిన్నోడా, మీ ఊరు అనకూడదు, మన ఊరు అనాలి అంది వెన్నెల తమ్ముడితో. అవును చిన్నా, ఇది మన ఊరే అన్నాడు నవ్వుతూ రమేష్. రమేష్ బ్యాగులో గట్రా పట్టుకొని మగపిల్లలను తీసుకొని ముందుకు నడిచాడు బస్టాండ్ నుండి. అయితే రమేష్ భార్య వెన్నెల ఇద్దరూ వారి వెనకాల మెల్లగా నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళగానే రమేష్ భార్యకు, వెన్నెలకు ఒక ఆవిడ ఎదురైంది. వెన్నెల తన తల పైకెత్తి ఎవరా అని ఆవిడను చూసింది. చూడగానే వెన్నెల ఆశ్చర్యపోయింది. వెంటనే అత్తమ్మా, బాగున్నావా అనేలోపు ఆవిడ ముఖం తిప్పేసుకుంది. ఆవిడ ఎవరో కాదు, వెన్నెలకు స్వయాన మేనత్త, ఆనందయ్య అక్క. పేరు సుందరమ్మ. కుటుంబాల కలహాల వల్ల ఆనందయ్య కుటుంబానికి, సుందరమ్మ కుటుంబానికి మాటలు లేవు. సుందరమ్మను రమేష్ ఉండే ఊరికే పెళ్లి చేసి ఇచ్చారు. సుందరమ్మ ఉండే ఊరు, రమేష్ ఉండే ఊరు ఒక్కటే. రమేష్ భార్య లలిత, సుందరమ్మ ఇద్దరు ఉండేది ఒకే ఊరు కాబట్టి ఇద్దరి మధ్య సఖ్యత ఎక్కువ. వెన్నెల తమ్ముడిని ఇలా తీసుకురావడం వల్ల సుందరమ్మ నొచ్చుకుంటుందో ఏమో అని వెంటనే రమేష్ భార్య లలిత ఈ విధంగా అన్నది. మేము ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు ఒకటే గోల, మేము మీ ఊరు వస్తాం చిన్నమ్మ, చిన్నాన్న అని. అందుకే ఆ ఇద్దరి పిల్లల్ని మాతో పాటు తెచ్చాం వదినా, ఒక 2-3 రోజులు ఉంటారు అని అంది లలిత. వెన్నెలకు చాలా చిత్రంగా అనిపించింది చిన్నమ్మ లలిత ధోరణి. వాళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు కదా, ఇక్కడికి వచ్చాక వేరేలా మాట మార్చి చెబుతోంది చిన్నమ్మ. ఎందుకలా చేస్తోంది అని అనుకున్నది వెన్నెల. ఇంతలా మా చిన్నమ్మ అత్తమ్మ సుందరమ్మకి భయపడి మేమే ఊరు వస్తామని మారాం చేశామని అబద్ధం చెప్పడం వెన్నెల మనస్సుకి చాలా బాధేసింది. కానీ ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు వెన్నెలది. ఏమీ అనకుండా అలా ముందుకు నడిచింది వెన్నెల, ఏదో చెప్పలేని బాధతో. మొదటి చేదు అనుభవం ఎదురయింది వెన్నెలకి. ఒక 2 రోజులు అలా గడిచిపోయాయి బాగానే. వెన్నెలది అన్నీ సర్దుకునే మనస్తత్వం కాబట్టి ఎవ్వరిని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదు. ఏదో పని మీద ఒకరోజు చిన్నాన్న సిటీకి వెళ్ళి తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు సంచిలో ఏవో తినుబండారాలు తెచ్చారు.
చిన్నాన్న ఒక కవరు తెరిచి అందులోని చాక్లెట్లను మాకందరికీ పంచిపెట్టారు. తెచ్చిన తినుబండారాల సంచిని చిన్నమ్మ చేతికి ఇచ్చి తరువాత పిల్లలందరికీ ఇవ్వు అని చెప్పారు. మరొక రోజు గడిచింది. ఆ రోజు సాయంత్రం చిన్నాన్న పిల్లలు తమ్ముళ్ళు ఇద్దరూ ఒక గదిలోకి వెళ్ళడం రావడం గమనించింది వెన్నెల. తర్వాత రోజు కూడా ఇదే తంతు. మరొక రోజు కూడా ఇలాగే జరిగింది. ఈరోజు వెన్నెల తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఉన్న గదిలోకి వెళ్ళాడు. వెన్నెల తన తమ్ముడిని బయటకు తీసుకొద్దామని ఆ గదిలోకి వెళ్ళగా అక్కడ జరుగుతున్నది చూసి నివ్వెరపోయింది వెన్నెల. చిన్నాన్న కొడుకులు రోజు ఇద్దరు లోపలికి వెళ్ళి చిన్నాన్న తెచ్చిన తినుబండారాల సంచిలో నుండి మిఠాయి డబ్బా వేరే ఇతరత్రా తినుబండారాలను తీసుకొని తింటున్నారు చాటుగా. వెన్నెల వాళ్ళని చూసి, చిన్నమ్మకు చెప్పకుండా అలా తినకూడదురా, అన్నీ సంచిలో పెట్టండి అంది వెన్నెల. అమ్మ చెబితేనే తింటున్నాం, మీ ఇద్దరికీ తెలియకుండా చాటుగా తినమని అమ్మ చెప్పింది, అందుకే అప్పుడప్పుడు మీకు కనిపించకుండా చాటుగా ఈ గదికి వచ్చి తింటున్నాం అన్నాడు చిన్నాన్న కొడుకుల్లో చిన్నవాడు. వెన్నెలకు దిమ్మ తిరిగినంత పనైంది. అదేంటి ఇలా చాటుగా తినమని చిన్నమ్మ చెప్పడం? చాలా నామోషిగా అనిపించింది వెన్నెలకి. ఇంటికి పిలిచి అవమానించినట్లుగా అనిపించింది. ఇంతటి తారతమ్యమా? వెన్నెల మనస్సు చాలా బాధపడింది. ఇది ఆ ఇంట్లో రెండవ చేదు అనుభవం వెన్నెలకు. అమ్మ నాన్న ఇలా తారతమ్యాలు ఎవరి మీద చూపించలేదు. మనిషికి మనిషికి మధ్య ఇంత తేడా అనుకుంది వెన్నెల. లోకం తీరును తెలుసుకోవడంలో చేదు అనుభవాలను రుచి చూస్తుంది మన వెన్నెల. మొత్తం మీద వారం రోజులు గడిచాయి. చిన్నాన్న పిల్లలిద్దరినీ వెంటబెట్టుకొని ఆనందయ్య ఇంటికి బయలుదేరాడు. బస్సులో ఉన్నప్పుడు రమేష్ వెన్నెలను ఈ విధంగా అడిగాడు. వెన్నెల, మళ్ళీ వేసవి సెలవులకి వస్తావా తల్లి అన్నాడు. వెన్నెల పెదవులపై చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది. రమేష్కి ఏమీ అర్థం కాలేదు. ఆ చిరునవ్వు అర్థం ఏంటంటే ఇక ఎవరి ఇంటికి సెలవుల రోజుల్లో వెళ్ళకూడదనే దృఢ నిశ్చయం. అదే ఆ చిరునవ్వు యొక్క అర్థం.